ఈజ్ అల్లు అర్జున్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్? నేనైతే అనుకోవట్లేదు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ద ఎవల్యూషన్ ఆఫ్ అల్లు అర్జున్ గురించి మాట్లాడదాం. అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు ఎక్కడున్నాడు, ఫ్యూచర్లో ఎక్కడుంటాడు, అతని ప్రాజెక్ట్స్ ఏంటిది అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ అందరికీ తెలిసిందే, గంగోత్రి మూవీ. గంగోత్రి మూవీ కె రాఘవేంద్రరావు గారు, ఇంకా అశ్విని దత్ గారు, ఎంఎం కీరవాణి, ఇంత చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చేశారు ఆ మూవీకి. కానీ మూవీ హిట్ అయింది, ఆబ్వియస్లీ మూవీ హిట్ అయింది. కానీ అల్లు అర్జున్కి ఫస్ట్ డెబ్యూ మూవీ అయినప్పుడు అందరూ అన్నారు ఏంటి తనకి యాక్టింగ్ రాదు, ఈ ఫేస్ సూట్ అవ్వదు యాక్టింగ్కి. ఫస్ట్ మూవీలో అసలుకి ఆ స్క్రీన్ ప్రజెన్స్ అనేది అల్లు అర్జున్కి అస్సలు బాగాలేదు. అందరు ట్రోల్ చేశారు, విమర్శించారు, ఏంటి ఇలా ఉన్నాడు ఇతను, సినిమాలకు పనికిరాడు, ఆ విధంగా అన్నారు. సో తర్వాత స్లోగా మనం వేరే మూవీస్ చూస్తే సెకండ్ మూవీకే, గంగోత్రి ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ ఏంటిది ఆర్య. ఆర్యకి చూసినట్టయితే కంప్లీట్గా లుక్స్ మారిపోయి, ఫేస్లో ఆ మెచ్యూరిటీ, ఆ లైట్ బియర్డ్ లుక్ తోటి యాక్టింగ్ చేస్తూ, సో నేను యాక్టింగ్ చేయగలను, నేను డ్యాన్స్ కూడా చేయగలను అని సెకండ్ మూవీతోనే ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఫస్ట్ మూవీ చూసి అయితే అందరు మాత్రం ఏంటి ఇతను లుక్స్ బాగాలేదు, యాక్టింగ్ సరిగా చేయట్లేడు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే అల్లు అర్జున్ అలా అలా ఎవాల్వ్ అవుతూ ఫైనల్గా నేషనల్ అవార్డు కొట్టాడు. సో ఇప్పుడు టాలీవుడ్లో చూసుకున్నట్టయితే మనకు టాలీవుడ్లో ఇన్ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో ఓన్లీ ఒక్కసారి నేషనల్ అవార్డు వచ్చింది బెస్ట్ యాక్టింగ్కి, అది అల్లు అర్జున్కి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేది క్లియర్గా చూడొచ్చు. ఇంకా ఈ ప్రాసెస్లో గంగోత్రి నుంచి ఇంకా రీసెంట్గా వచ్చిన పుష్ప 2 వరకు ఏమేమి జరిగాయి. అల్లు అర్జున్ ఈజ్ ద ఫస్ట్ టాలీవుడ్ హీరో టు గెట్ ద 6 ప్యాక్, మనకందరికీ తెలిసిందే. సో అతను యాక్టింగ్ మాత్రమే కాదు, డ్యాన్స్ మాత్రమే కాదు, నేను బాడీని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలను, 6 ప్యాక్ తెచ్చుకోగలను ప్రూవ్ చేసింది దేశముదురు సినిమా. ఇంకా అక్కడి నుంచి మూవీస్ తీసుకున్నట్టయితే గంగోత్రి అనేది హిట్ అయినా కానీ పెద్ద పేరు తేలేదు. దెన్ ఆర్యకి చాలా బాగా పేరు వచ్చింది, పెద్ద సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ హ్యాపీతో ఏం చేశాడంటే మన హీరోస్కి లేనిది ఒకటి ఏం జరిగింది అంటే అల్లు అర్జున్ స్టార్టింగ్ నుంచే ఆర్య నుంచే కేరళ మార్కెట్ మీద ఫోకస్ చేశాడు. సో ఆర్య మూవీ కేరళలో కూడా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అదేవిధంగా హ్యాపీ కూడా రిలీజ్ చేశారు, మిగతా మూవీస్ కూడా రిలీజ్ చేశారు. హ్యాపీ ఎలాంటిది మూవీ అంటే మన టాలీవుడ్లోనే అప్పట్లో, ఐ థింక్ ఇప్పట్లో కూడా చాలా ఎక్కువ డేస్ రన్ అయిన మూవీ ఫ్రమ్ తెలుగు ఇన్ కేరళ. సో అలాంటి రికార్డ్ తోటి సో పీపుల్ ఆర్య అన్నా కానీ, ఆర్య 2, ఈ హ్యాపీ మూవీ అన్నా కానీ పడి చచ్చేవాళ్ళు కేరళలో. సో అలా అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్ అయ్యాడు. సో మన టాలీవుడ్ హీరోల్లో కేరళలో ఫ్యాన్ బేస్ ఉంది అంటే అది ఓన్లీ అల్లు అర్జున్కి మాత్రమే. ఆ కేరళ వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీని, లేకపోతే తమిళ ఇండస్ట్రీని వాళ్ళనే ఆరాధిస్తారు. కానీ అల్లు అర్జున్ కూడా ఆ ఛాన్స్ దొరికింది. ఇది అల్లు అర్జున్స్ ఎఫర్ట్స్ మాత్రమే, ఎందుకంటే ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ నుంచి ఇలా కంటిన్యూస్గా మూవీస్ పెడుతున్నాడు కేరళలో, అందువల్ల అతనికి ఇమేజ్ వచ్చింది. ఇంకా యాక్టింగ్ ఇన్ మూవీస్ గురించి మాట్లాడితే పర్టికులర్ గంగోత్రిలో అందరూ క్రిటిసైజ్ చేశారు, పనికిరాడు, అసలుకి బాగాలేదు అని. కానీ తర్వాత స్లోగా అన్నీ లేదు, నేను లుక్స్ వైజ్గా ఇంప్రూవ్ అవుతూ థర్డ్ మూవీకే స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. ఫస్ట్ మనకు తెలుసు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అనేవాళ్ళు, ఆ ట్యాగ్ అనేది బన్నీ మూవీకే వచ్చింది, విచ్ ఈజ్ అల్లు అర్జున్స్ థర్డ్ మూవీ. సో అప్పటి నుంచి లుక్స్ని ట్రోల్ చేశారు, దాన్ని మార్చుకున్నాడు, మొత్తం యాటిట్యూడ్, స్టైల్, స్వాగ్ మార్చుకున్నాడు, యాక్టింగ్ చూపించాడు, నేను యాక్టింగ్ చేయగలను, ఎట్ ద సేమ్ టైం డాన్స్. అండ్ ఆల్సో హ్యాపీ మూవీతోటి, ఇంకా వేద మూవీతో నేను ఏడిపించగలను కూడా, నేను ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా యాక్ట్ చేశాను అనేది క్లియర్గా ప్రూవ్ చేశాడు. వేద మూవీలో కొన్ని సీన్స్లో ఆ ముసలాయన సీన్ దగ్గర ఇప్పుడు కూడా ఆ సీన్ ర్యాండమ్గా యూట్యూబ్లో చూసినా కానీ ఏడుపు వస్తుంది. సో బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ అంటే, హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ అంటే అల్లు అర్జున్ది వేద మూవీలోనే. తర్వాత ఇంకా మనం మాట్లాడినట్టయితే ఎక్స్టెండెడ్ క్యామియో రుద్రమాదేవి మూవీలో గోనగన్నారెడ్డి, దాంట్లో కూడా తెలంగాణ స్లాంగ్తో అదరగొట్టాడనే చెప్పొచ్చు. సో యాక్టింగ్లో కూడా చాలా మూవీస్ ఉన్నాయి. ఇలానే కాకుండా ఆర్య 2లో నాకు పర్సనల్గా ఫేవరెట్ ఆర్య 2లో యాక్టింగ్, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉండడం. సో ఆర్య 2, వేదం, రుద్రమాదేవి, ఇంకా సన్ ఆఫ్ సత్యమూర్తిలో సటిల్గా, పరుగులో కూడా సటిల్గా, నేను ఎట్ ద సేమ్ టైం సటిల్గా చేయగలను, కొంచెం ఓవర్ ద టాప్గా చేయగలను అని కూడా ప్రూవ్ చేశాడు. ఇప్పుడు మనం వేరే మూవీస్ చూస్తే, దేశముద్రు చూస్తే కొంచెం ఓవర్ ద టాప్ టిపికల్ పూరి క్యారెక్టరైజేషన్ లాగా ఉంటుంది, కానీ పరుగు చూస్తే సటిల్గా, ఇంకా సన్ ఆఫ్ సత్యమూర్తి చూసిన సటిల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు దాని తర్వాత లైనప్ చూసుకున్నట్టయితే సరైనోడు మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, చాలా మంచి సినిమా అయింది.
కాకపోతే సరైనోడి తర్వాత డీజే వచ్చింది. డీజే టైంలో అల్లు అర్జున్ని చాలా ట్రోల్ చేశారు. ఒక బ్యాడ్ ఫేస్లో ఉండి చాలా ట్రోల్స్ పడిన ఫేస్ ఆ డీజే టైం పీరియడ్లో. సో డీజే అయిపోయిన తర్వాత డీజే కమర్షియల్గా హిట్టే. ఆ తర్వాత డీజే తర్వాత వచ్చింది నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఆ మూవీకి ఏమైంది, ఆ మూవీ ఫ్లాప్ అయింది. స్టోరీ బాగున్నా కానీ ఎగ్జిక్యూషన్ వల్ల, ఆ స్క్రీన్ ప్లే వల్ల ఆ మూవీ సరిగ్గా ఆడలేదు. ఆ మూవీ సరిగ్గా ఆడకపోయేసరికి 2 years గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటివరకు మనం ఏదైతే మూవీస్ చూసామో ఐ డోంట్ థింక్ అల్లు అర్జున్ ఫ్రమ్ గంగోత్రి నుంచి లైక్ ఎక్సెప్ట్ 1 year కంటే ఎక్కువ ఏ సినిమాకి తీసుకోలేదు. కానీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత అల్లు అర్జున్ 2 years గ్యాప్ తీసుకొని అలా వైకుంఠపురంలో రిలీజ్ చేశాడు. అండ్ అలా వైకుంఠపురంలో వీ నో ఈజ్ అ రీజనల్ ఇండస్ట్రీ హిట్. సో అలా వైకుంఠపురంలో దెన్ ఆ తర్వాత పుష్ప గురించి ఇంకా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి, ఎంత పెద్ద హిట్ అయింది, నేషనల్ అవార్డు వచ్చింది. నిజంగా చెప్పాలి అంటే మన టాలీవుడ్ నుంచి ఫస్ట్ నేషనల్ అవార్డ్ ఫర్ యాక్టింగ్ విల్ కమ్ టు అల్లు అర్జున్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి వాళ్ళను నోరు మూసేలా చేసి అతనే నేషనల్ అవార్డు రావడం అనేది గ్రేట్. సో నేషనల్ అవార్డు అల్లు అర్జున్కి వచ్చిందంటే రియల్లీ గ్రేట్ అది. సో పుష్ప లాంటి మూవీ చేసి సుకుమార్ తోటి ఆర్యా 2 పుష్ప అండ్ దెన్ పుష్ప 2 పుష్పతో నేషనల్ అవార్డు వచ్చింది. దెన్ పుష్ప 2ని ఇంకా పెద్దకు తీసుకెళ్దాం అనుకున్నారు. ఇంకా టైం తీసుకొని ఇంకా హై లెవెల్లో కొన్ని చేంజెస్ చేసి ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియాకి ఎంటర్ అయ్యాడు. కానీ ఎలా ఉంది అతని స్టార్డమ్, ఎలా ఉంది, బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టారా? నేనైతే ఇప్పుడు అల్లు అర్జున్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అనే అనుకుంటా. ఎందుకంటే పుష్ప 2 ఈవెంట్ బీహార్ పాట్నాలో పెడితే ఎంతమంది క్రౌడ్ వచ్చారో నాకు తెలుసు. ఒక రీజనల్ మూవీ హీరోకి జస్ట్ ఒక మూవీ చూసి అంత క్రౌడ్ పుల్ చేసేది లైక్ అందరు ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిన విషయం అది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అలా వైకుంఠపురంలో బిగ్గెస్ట్ హిట్, రీజనల్ ఇండస్ట్రీ హిట్, పుష్ప 1 హిట్, పుష్ప 2 ఇంకా 1800 crores కలెక్ట్ చేసింది, పెద్ద హిట్. తర్వాత ఇప్పుడు ఏంటి, అల్లు అర్జున్ కేరళ మార్కెట్ ఆక్యుపై చేశాడు, మల్లు అర్జున్గా మారాడు. కానీ అంత ఫైన్. ఇప్పుడు మన ప్రభాస్కి తీసుకున్నా, వేరే హీరోస్ తీసుకున్నా కానీ హిందీలో కొంచెం మార్కెట్ ఉంది. కానీ తమిళ ఇండస్ట్రీ చూసినట్టయితే మన వాళ్ళు తమిళ వాళ్ళు అసలుకి బాహుబలి 1 బాహుబలి 2 తప్ప వేరే ఏది సరిగా చూడలేదు. వాళ్ళకి ఆ ఫీలింగ్, ఆ లాంగ్వేజ్ ఫీలింగ్, వీళ్ళ మూవీ చూసేది ఏందిలే అని. మనకల్లా ఉండదు, మనం ఎవరైనా ఎంకరేజ్ చేస్తాం. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఏంటిది, అట్లీతో. షారుఖ్ ఖాన్ ఎన్నో మూవీస్ చేసినా కానీ అట్లీ తీసిన జవాన్ మూవీతో షారుఖ్ ఖాన్కి నేషనల్ అవార్డు వచ్చింది. అట్లీ చాలా మోస్ట్ ఫేమస్, మోస్ట్ డిమాండ్ ఉన్న డైరెక్టర్ కోలీవుడ్లో. సో అతన్ని పెట్టి అల్లు అర్జున్ 22 వస్తుంది అలాంగ్ విత్ దీపికా పడుకునే. సో ఇలాంటి మూవీని ప్లాన్ చేశాడు. ఎందుకంటే తమిళ మార్కెట్ కూడా ఓకే, నాకు పాన్ ఇండియా ఉంది అంటే నాకు తెలుగు మార్కెట్ ఉంది, కన్నడ వాళ్ళు ఎలాగో చూస్తారు, కర్ణాటకలో మన మూవీస్కి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, కేరళలో ఆక్రమించాడు, పాన్ ఇండియా కూడా కవర్ అయిపోయింది. ఐ మీన్ హిందీ రీజన్స్ కూడా కవర్ అయిపోయాయి. కానీ తమిళ ఇండస్ట్రీ ఎలా, తమిళ నుంచి మనం ఈజీగా 100 crores రాబట్టగలం. దానికోసం అట్లీ తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఓకే అనుకుంటే నెక్స్ట్ ఇంకా మోస్ట్ డిమాండెడ్ హీరో, మోస్ట్ డిమాండెడ్ డైరెక్టర్ని తీసుకున్నాడు, లోకేష్ కనగరాజ్. ఎంత డిమాండ్ ఉందో నాకు తెలుసు, మీ అందరికి తెలుసు. అందరు ఖైదీ 2 అంటున్నారు. ఎల్సీయూ ఇంకా కమల్ హాసన్, రజనీకాంత్ని కూడా కలిపి చేయమంటున్నారు. సో చాలా డిమాండెడ్, మోర్ దెన్ 50 crores రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్ అతను. సో అతను నెక్స్ట్ మూవీ మన అల్లు అర్జున్తోనే. సో ఆ ప్లానింగ్ చూడండి, ఆ పద్ధతి, ఆ విజన్ ఎగ్జాక్ట్ ఒక రీజనల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్కి ఆ రేజ్, ఆ ఎవల్యూషన్ క్లియర్ మనకు తెలుసు. లుక్స్ని ట్రోల్ చేశారు, యాక్టింగ్ని ట్రోల్ చేశారు, అన్నిటిని ట్రోల్ చేశారు. ఎవరు అనుకోలేదు నేషనల్ అవార్డు వస్తుందని, వచ్చింది. తమిళ్లో మార్కెట్ ఏ హీరోకి ఇప్పుడు చూస్తే మనం హీరోస్ పాన్ ఇండియాకి రీచ్ అయ్యా కానీ తమిళ్లో ఎవరికి మార్కెట్ లేదు. కానీ తమిళ్లో మార్కెట్ రాబోయే ఫస్ట్ హీరో అల్లు అర్జునే. సో ఇవన్నీ అనుకోవచ్చు, అంటే అల్లు అర్జున్ నెపో కిడ్ ఏముంది, అల్లు అరవింద్ లాంచ్ చేశాడు, ఇవి చేశారు, వేరే చాలా మూవీ చేశాడని. ఒక్కటే క్వశ్చన్, ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఉన్నాడు, అతను కూడా చాలా ఛాన్స్ వచ్చాయి, మరి అతను ఎందుకు ఇంత కాలేదు? ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద టాలెంట్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద హార్డ్ వర్క్, ద డెడికేషన్. సో నేను అల్లు అర్జున్ సక్సెస్ వెనకాల ఉంది జస్ట్ నెపోటిజం అని మాత్రమే డెఫినెట్గా అనుకోను. అలా అయితే అల్లు శిరీష్ కూడా డెఫినెట్గా అయ్యేవాడు, ఎనఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ టాలెంట్ అనేది ఒకటి ఉండాలి, దానికి హార్డ్ వర్క్. ఎంత డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాడో మనకు తెలుసు. అల్లు అర్జున్ ఈజ్ నోన్ ఫర్ హిస్ డ్యాన్స్, ద ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్, అల్లు అర్జున్ ఈజ్ నోన్ ఫర్ డ్యాన్స్ ఫ్రమ్ లైక్ వెరీ ఓల్డ్ డేస్, మెనీ ఇయర్స్. కానీ ఇది ప్యూర్గా నెపో కిడ్ ఏముంది అనేది మనం చేయలేం. మనకు తెలుసు, మనకు టాప్ టైర్ 1లో మన తెలుగులో అందరూ ఆల్మోస్ట్ నెపో కిడ్సే.
కానీ హార్డ్ వర్క్తో కష్టపడి వచ్చాడు. ఎంత అంటే ఇఫ్ యూ రిమెంబర్ వన్ ఫిలింఫేర్ ఈవెంట్ ఒకటి జరిగింది. ఆ ఈవెంట్లో సుమ అల్లు అర్జున్ ఎన్టీఆర్ని పక్కన ఉంటే అడిగింది, అల్లు అర్జున్ గారు మీరు ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పండి, ఎన్టీఆర్ని మీరు ఒక మాట చెప్పండి అనేసి అడిగింది సుమ. అప్పుడు ఎన్టీఆర్ ఏం చెప్పాడంటే, అల్లు అర్జున్ నాకు తెలిసిన వాళ్ళలో ఏకైక వ్యక్తి ఎవరైతే స్వతహా కష్టపడి వచ్చాడో, సో నాకు తెలిసిన వాళ్ళు చాలా కష్టపడే వ్యక్తి అల్లు అర్జున్ అని చెప్పాడు. మనం బయటికి ఏముంది నెపోకిడ్, అల్లు అరవింద్ కొడుకు, చిరంజీవి మేనల్లుడు ఇలా అనుకుంటాం. కానీ ఒక ఎన్టీఆర్ లాంటి వ్యక్తే అల్లు అర్జున్ పట్టుకొని చాలా హార్డ్ వర్కింగ్ అన్నాడంటే వీ కెన్ ఇమాజిన్ హౌ మచ్ హార్డ్ వర్క్ హీ డస్ బిహైండ్ ద స్క్రీన్. నెక్స్ట్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మారిపోయాడు. మనకు తెలిసి సుకుమారే ఇచ్చాడు ఆ ట్యాగ్ అనేసి. సో ఇప్పుడు ఈ ఐకాన్ స్టార్ ఎంతమందికి ఐకాన్గా నిలుస్తాడు, ఆల్రెడీ నిలిచాడు. సో నేనైతే ఇప్పుడున్న లైనప్ ప్రకారం, నేషనల్ అవార్డ్ ప్రకారం అల్లు అర్జున్ చాలా మెచ్యూర్ అయిపోయాడు. యూ కెన్ సీ ద క్లియర్లీ ఎవల్యూషన్ ఆఫ్ అల్లు అర్జున్ ఫ్రమ్ ఫస్ట్ మూవీ టు ద లాస్ట్ మూవీ విచ్ ఈస్ పుష్ప 2. వెరాజ్ అదర్ హీరోస్ గురించి మాట్లాడితే అదర్ హీరోస్ లైక్ అక్కడే స్టాగ్నెంట్ అయిపోయారు. మెచ్యూరిటీ వాళ్ళకి ఇంకా ఆ లెవెల్లోనే ఉన్నారు, మెచ్యూర్ అయ్యారు కానీ వాళ్ళకి ఇంకా ఎవాల్వ్ అవ్వాల్సింది ఏం లేదు అన్నట్టు ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మూవీకి ఎవాల్వ్ అవుతూ ఇంకా కొత్తగా చేస్తూ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అవుదామనే ప్లాన్లో ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ 2 మూవీస్ పెద్ద డైరెక్టర్స్ భలే టార్గెట్ చేశాడని చెప్తాను. సో అల్లు అర్జున్ ఈజ్ వన్ స్టార్ హూ కెన్ టేక్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టు ద నెక్స్ట్ లెవెల్. అది అతను చెప్పాడు, అతను ప్రూవ్ కూడా చేశాడు అని నేను అనుకుంటాను. సో మీకు అల్లు అర్జున్లో నచ్చిన విషయం ఏంటి, అల్లు అర్జున్ ఫేవరెట్ మూవీ ఏంటిది అనేది కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.